దేవాది దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈ 7వ తారీఖు గురువారం ఎక్కువజాముని దేవుని వాక్య ధ్యాన పరిచర్య అనే యొక్క కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయుటకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక ఆమేన్. అలాగే యొక్క ఎక్కువజాముని దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో నాతో పాటుగా ఉన్న నా ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న విదేశాల్లో ఉన్న వారందరికీ, అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న నా సంఘ విశ్వాసులకి, నా తోటి జతపని వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. దేవాది దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలో ఆయన ఎలాగైతే భూమి మీద మనల్ని బ్రతకమన్నాడో, మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా మనిషికి చాలా విలువైన సంగతులు తెలిసి వాటి ప్రకారం బ్రతకగలిగితే మనిషి యొక్క జీవితం ఎంత గొప్పగా ఉంటుందో బైబిల్ చాలా చక్కగా చెప్పిందండి. ఎంత చక్కగానంటే, నీవి లోకంలో ఎలా ఎదగాలో, ఈ లోకాన్ని బట్టి నువ్వు ఎలా బ్రతకాలో, ఈ భూమి మీద నువ్వు బ్రతికినన్నాళ్ళు కూడా, అంటే నువ్వు ఈ భూమి మీద జీవించిన అన్నాళ్ళు కూడా ఎలా జీవించాలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక క్షణంలో ఈ భూమిని విడిచిపెట్టి లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం కనుక, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ కూడా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో మనకి ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళారా, అయితే క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. అసలు ప్రార్థన అనే ఈ గొప్ప ఆయుధం దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడు, ఎలా ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని మనం కొనసాగించాలో అవన్నీ కూడా నేర్చుకుందాము. మరి ముఖ్యంగా ప్రార్థన అనే ఆ ప్రాముఖ్యత గురించి మనం నేర్చుకున్నప్పుడు ఎలా ముందుకు మనం కొనసాగాలో, ఎలా మనం ప్రార్థన చేయాలో, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, అన్నిటికీ మించి దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో, ఇవన్నీ కూడా ఈ ప్రార్థన అనే ఈ ప్రాముఖ్యత మీద ఆధారపడి ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందరూ కూడా దేవుడు అనుగ్రహించిన సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేయకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని మాటలు మాట్లాడకుండా, సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన, ఈరోజు ఉదయకాలమునే లేచి ఎక్కువజామునే నీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి ఎలా బ్రతకాలో, నువ్వు ఇచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాయన, ఇప్పుడు ప్రార్థనలు ఏకీపిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా అందరికీ నేర్పించండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారి పట్ల మీరు చూపించే ఆ యొక్క కృప ఎంత గొప్పదో అది గుర్తెరిగి తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేయకుండా ఇచ్చిన సమయ ప్రకారంగా బ్రతికే జీవితం అందరికీ దయచేయమని. అలాగే నాయన, ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్య అనే ఒక కార్యక్రమాన్ని మళ్ళీ ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం తండ్రి. ఇది ఆగిపోకుండా ప్రతిరోజు కూడా ఎక్కువజామునే లేచి నీ వాక్యమును ధ్యానించుకునే కృప నాకును మా అందరికీ కూడా మీరు దయచేయమని, ఇంకా అనేకమైన
అద్భుతమైన నాయన నీ యొక్క మాటలు నేర్చుకోవడమే కాకుండా అనేక మందికి చెప్పడమే కాకుండా మా బ్రతుకులో చూపిస్తూ ముందు కొనసాగే భాగ్యము మా అందరికీ దయచేయమని, గొప్ప కార్యములు మా యొక్క సంఘం, మీరు ఇచ్చిన సంఘముల పట్ల, అలాగే నాయన విదేశాల్లో ఉన్న వారందరి పట్ల కూడా మీరు తోడుగుని ముందుకు నడిపించమని నాయన, ఈ మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పుడు లైవ్ ద్వారా కానీ నాయన, తర్వాత తండ్రి నాయన వారు ఖాళీ టైంలో విన్నప్పుడు కానీ ఈ మాటలు వదిలిపెట్టేవారిగా కాకుండా విన్న మాట ప్రకారంగా బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములండి. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని, మొదటిగా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో ఒక మాట మనం చదువుకున్న అనంతరము మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనే అంశం మీద మనం ప్రారంభించుకుంటున్నాం కనుక చాలా జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అసలు ఎలా మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఏమై ఉండాలి అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం పరిశీలన చేద్దాము. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ ఆయన అంటున్న ఒక అద్భుతమైన మాటను మనం చదువుదాం ప్రియమైన దేవుని వల్లారా. ఆయన సంఘానికి లెటర్ రాస్తూ అపోస్తలుడు పౌలు గారు 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్లారా, చాలా గొప్ప విషయాలు ఇక్కడ మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమని పౌలు గారు యొక్క సంఘానికి లెటర్ రాస్తున్నారో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ దినములు చెడ్డవి గనుక, నా ప్రియ సహోదరులరా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇక్కడ ఈ జాగ్రత్త అనే మాటను మనం పరిశీలన చేసినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని ఏం చేస్తున్నారంటే సద్వినియోగం చేసుకున్నట్లేదు. మీరు బాగా గమనించాలి, మీరు బాగా దీన్ని విశ్లేషణ చేయాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రపంచం మీద ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లేదు, సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారు. ఎలా వ్యర్థంగా గడుపుతున్నారంటారు? ప్రియ సహోదరుల, ముఖ్యంగా క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించిన వారు, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తామంటే మన గురించి మనం ఆలోచించాం, మనం ఎలా బ్రతుకుతున్నామో ఆలోచించాం. నేను క్రీస్తు నమ్ముకున్నాను కదా, నేను యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన వాడిని కదా, అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను అన్న పరిశీలన మనకు ఉండదు. చాలా జాగ్రత్తగా వినండి మాటలు, ఎవరింటున్నా సరే. ముఖ్యంగా ఈ ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్య అని కార్యక్రమం ప్రారంభించడం గల కారణం ఏంటంటే, కేవలం చాలా అవసరంగా ఎవరి గురించి అంటే క్రైస్తవుల గురించి. ఎందుకంటే క్రైస్తవులు అనేవాడు ఎప్పుడు లేవాలి, క్రీస్తు ధరించుకున్నవాడు ఎప్పుడు లేవాలి అని అంటే, సూర్యుడు ఇంకా రాకముందే ఎక్కువజామునే లేవాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, మన పనుల నిమిత్తం ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, రాత్రంతా చక్కటి నిద్రను మాకు అనుగ్రహించారు తండ్రి, మళ్ళీ ఉదయకాలమును ఎక్కువజాము లేవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని ప్రార్థన చేయడానికి నువ్వు ఎక్కువజామునే లేవాలి.
ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది లేచి సూర్యుడు ఇంకా రాకముందే లేచి వెంటనే మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారు? ఆలోచిందామా? ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రశ్న మీకే వేస్తున్నాడు దేవుడు. ఏమనంటే, నా కుమార్తె, నా కుమారుడా, మీరు ఎక్కువ జామునే లేచి ప్రార్థన చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళరా. లేచి ప్రార్థన చేసి నీవు తండ్రి, నువ్విచ్చిన సమయాన్ని నేను వ్యర్థపరచకుండా, దుర్వినియోగం చేయకుండా నీ యందు భయభక్తులు కలిగి ఈరోజంతా గడిపేలా, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగు తీసి బయటకు వెళ్తున్నానంటే, అడుగు బయటకు వేస్తున్నానంటే, నా పనుల మీద వెళ్తున్నానంటే, తండ్రి నా చిత్త ప్రకారంగా నేను బ్రతకడం కాదు తండ్రి, నా చిత్త ప్రకారంగా నేను ఆడడం కాదు తండ్రి, నీ చిత్తం ఏమై ఉందో అది నా బ్రతుకులో నేను నెరవేర్చాలి తండ్రి అని ప్రార్థన చేసుకు బయటకు వెళ్తున్నామంటారా? ఆలోచించండి ఒకసారి. ఎలా వెళ్తున్నాం మనం? ఎలా వెళ్తే దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం? ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళరా. ఈరోజు ఇలా ఎక్కువ జామునే లేచి వాక్యాన్ని ధ్యానించిన కారణం ఏంటో చెప్పమంటారా? మన జీవితాల్లో సమయం వ్యర్థం ఎక్కువ చేస్తున్నాం, వ్యర్థ కాలాపన ఎక్కువ చేస్తున్నాం, వ్యర్థమైన మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాం, వ్యర్థమైన ఆలోచనలతో వ్యర్థమైన పనులు చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న ప్రేమ దేవుని వాళ్ళ దయతో అందరికీ చేతులు దండం పెడుతున్నాను. దేవుడు మనకిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎంత గొప్పదంటే సమయం, చాలా గొప్పగా ఇక్కడ మాటలు పౌలు గారి ద్వారా దేవుడు రాయించారు ప్రేమ దేవుని వాళ్ళ. ఏమని రాయించారో జాగ్రత్తగా చదువుతాము. ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి లెటర్ రాస్తూ ఏమని హెచ్చరిస్తున్నారో, ఏమని వారికి దేవుని మాటలు తెలియజేస్తున్నారో అని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. సమయం గురించి ఎంత బాగా చెప్తున్నారు చూడండి. వీరు చాలా వాటికి జాగ్రత్త పడుతూ ఉంటారు. అసలైన జాగ్రత్త ఎక్కడ ఉండాలంటే సమయమును పోనీయక మీరు జాగ్రత్త పడండి. మీరు జ్ఞానులు కనుక అజ్ఞానులైతే సమయాన్ని పోగొడతారు, అజ్ఞానులైతే సమయంను వ్యర్థంగా గడుపుతారు. మీరు జ్ఞానులు కదా, మీరు దేవుని వాక్యమును ధ్యానిస్తున్నారు కదా. ఒకవేళ దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఒకవేళ సమయాన్ని పోగొడుతున్నారేమో, వ్యర్థంగా చేసుకుంటున్నారేమో, దయతో అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు ఇక్కడ. ఆ మాట ఏంటంటే, అజ్ఞానులైతే సమయాన్ని వ్యర్థం చేస్తారు, జ్ఞానులైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఒకసారి మీరే ఒకసారి ఆలోచించండి. మీరు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారైతే, నేను రక్షణ తీసుకున్నాను, నేను దేవుణ్ణి అంగీకరించాను, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాను అని ఒకవేళ మీరు అనుకుంటే, ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా కావచ్చు, దైవజనులు కావచ్చు, సంఘంలో విశ్వాసులు కావచ్చు, సంఘంలో కొంతమంది పెద్దలుగా ఏర్పరచబడిన పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. విన్నప్పుడు మీకు అర్థం కావాలి, నీ క్రీస్తులో కడగబడిన వాడు అని నువ్వు అనుకుంటే, నువ్వు ఒకవేళ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావో నువ్వు పరిశీలన చేసుకోవాలి. చాలామంది వ్యర్థంగా మాట్లాడేవారు ఉంటారు, సంఘంలో ఉన్నవారే. వ్యర్థమైన ఆలోచిస్తూ ఉంటారు, సంఘంలో ఉన్నవారే. చాలామంది ఎక్కువజామునే లేచి పిల్లల కొరకు, సంఘం కొరకు, చాలామంది కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైందని కూడా రాయించాడు బైబిల్ గ్రంథం. అది కూడా చూపిస్తాను మీకు.
అసలు ప్రార్థన మరింత ప్రాముఖ్యత. నువ్వు సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏకూజాముని లేచి దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనలో ముందు కొనసాగాలని ఒక ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ప్రేమ దేవుని వల్లరా, ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడు చేస్తున్నారు? ఉదయం లేచి 7 గంటలు లేచి చేస్తున్నారా? 5 నిమిషాలు మోకాళ్ళ మీద లేచిపోతున్నారా? ఇప్పుడు చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. నేను క్రైస్తవుణ్ణే అని చెప్పుకోవడం వల్ల లాభమేమీ లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. నేను క్రీస్తు నమ్ముకున్నానండి అని చెప్పుకోవడం లాభం ఏమీ లేదు. నీ క్రియలో ఉండాలట. నీ క్రియ అంటే ఎలాగండి అది ఒకవేళ నీకు డౌట్ వస్తే నేను చెప్తున్నా, ఎక్కువ జామునేలే. అనేక మంది నీ సంఘంలో ఒకవేళ నువ్వు సంఘ విశ్వాసం అయ్యి ఉంటే, అయ్యో నాకు ప్రార్థన రాదండి అని చెప్పడానికి వీల్లేదు. నువ్వు తెల్లవారుజాము లేవాలి, సంఘంలో ఉన్నవారి గురించి ప్రార్థన చేయాలి, సంఘంలో ఉన్న పిల్లల గురించి ప్రార్థన చేయాలి, యవ్వనస్తుల గురించి ప్రార్థన చేయాలి, ముసలివారి గురించి ప్రార్థన చేయాలి, నడి వయసులో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి, యవ్వనస్తుల గురించి ప్రార్థన చేయాలి, పసిపిల్లల గురించి ప్రార్థన చేయాలి. ఇంకా లోకంలో చాలామంది ఆహారం లేకుండా, తిండి లేకుండా, పరిస్థితులు భోగోలేక ఎంతోమంది కొట్టుమిట్లు ఆడుచున్నారు కదండి. వారి గురించి ప్రార్థన చేయాలి. ఏది ఏ రోజైనా ప్రార్థన చేశామా? నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకడం. ప్రేమ దేవుని వాళ్ళరా, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే దేవుడి పనిలో ఉన్నాం. నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు చాలామంది అండి, చాలామంది కష్టపడుతూ దేవుని పనిలో ఉంటున్నారు. కష్టపడుతూ వారు పని చేసుకుంటూ, విదేశాల్లో చాలామంది వారు కష్టపడుతూ పని చేసుకుంటూ దేవుని సువార్తలో పాలిభాగం పంచుకుంటున్నారు. మరి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంతవరకు ప్రార్థన ఎదగలుగుతున్నావు? నీ కుటుంబంలో ఎంతవరకు ప్రార్థనలు నువ్వు నడిపించగలుగుతున్నావు? అసలు నీ బ్రతుకే ప్రార్థనలో ఉందా? మన బ్రతుకు లేకుండా మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ ప్రార్థనలో ఉండే అవకాశం ఉందంటారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, సమయాన్ని మనమే అర్థం చేసుకుంటున్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. సమయాన్ని మనమే వ్యర్థంగా గడుపుతున్నామేమో ఒకసారి ఆలోచించిన ప్రేమ దేవుని వాళ్ళు. ఎందుకంటే మన జీవితం చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది, గొప్పది. అంత గొప్ప జీవితాన్ని మనం కలిగి ఉన్నాం కనుక ఆ జీవితాన్ని ఎలా కాపాడుకుని ముందు కొనసాగాలో, ఎలా మన కుటుంబాన్ని కాపాడుకోవాలో, ఎలా దేవుడిచ్చిన సమయాన్ని కాపాడుకోవాలో ఇవన్నీ ఎరిగిన వారమై మన జీవితం ముందుకి కొనసాగాలి. ఎంత పెద్ద బాధ్యత దేవుడు మన మీద పెట్టాడో తెలుసండి. ఎంత బాధ్యత కలిగి ఉన్నవారమో తెలుసండి మనం. దేవుడు అసలు ఏమంటున్నాడో ఒకసారి చూద్దామండి. ప్రార్థన గురించి మాట్లాడుతూ, ప్రార్థన విషయమే మాట్లాడుతూ ఇదే పౌలు గారు మరొకరికి లెటర్ రాస్తూ చూద్దామండి మాట. తిమోతి గారికి లెటర్ రాస్తూ ఒక మాట తెలియజేస్తారు. అది కూడా చదువుదాము. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. 2వ అధ్యాయము. మళ్ళీ చెప్తున్నా, మన జీవితానికి ప్రాముఖ్యమైనది, క్రైస్తవుడి జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. నేను ఎప్పుడూ మర్చిపోకూడదండి. నువ్వు వేళ భోజనము చేయడం అయినా మర్చిపోవచ్చేమో కానీ ప్రార్థన చేయడం అనేది మర్చిపోవడానికి వీలు లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా, నువ్వు ఉదయం టిఫిన్ చేయడం మానే, మర్చిపో, పర్లేదు, ప్రార్థన మానొద్దు. మధ్యాహ్నం భోజనం చేయడం మానే, ప్రార్థన మానొద్దు. సాయంకాలం భోజనం చేయడం మానే, అవసరమైతే ప్రార్థన మానొద్దు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుని వాళ్ళరా.
ప్రార్థనే మన జీవితాలను మారుస్తుంది. మోకరించి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తే పాపి మారతాడు. ఇది ఖచ్చితం. ఖచ్చితం ప్రేమ దేవుని వాళ్ళరా. నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థన చేసి ఇదిగో మారిన వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో పాపపు లోకంలో పాపపు ఆలోచనలతో, చెడ్డ సహవాసాలతో, చెడ్డ పనులతో ఎవడైతే ఉన్నాడో వాడి కొరకు నువ్వు ముందుగా మోకరించి ప్రార్థన చేసి అప్పుడు నువ్వు వెళ్ళి వాక్యం చెప్పగలిగితే, దేవుడి ఆకర్షణ వారి మీద ఉంటే గ్యారంటీగా నువ్వు చేసిన ప్రార్థన ఫలిస్తుంది. ఆ పాపిని మార్చగలుగుతావు. దేవుడు ఆనందపడతాడు ప్రేమ దేవుని వాళ్ళరా. కాబట్టి ముందు మనం చేయవలసింది ఏంటనంటే ప్రార్థన. ఆ ప్రార్థన అనే విషయం మీద అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి మొదటి లెటర్ రాస్తూ ఎంత గొప్పగా చెప్పాడో ఆ మాట చదువుదాం ప్రేమ దేవుని వాళ్ళరా. అందరూ కూడా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం ఏమని రాయబడింది ఇక్కడనంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. మీకు అర్థం అవ్వాలి ఏమన్నాడు ఇక్కడ. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. మన బ్రతుకులు ఏం కోరుకుంటామండి ఇప్పుడు కూడా? మనం నెమ్మది. ఆ నెమ్మది కావాలంటే నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. ఏమండి, ఇది చాలా ప్రాముఖ్యం. మన బ్రతుకు ఏం కావాలి? నెమ్మది కావాలి. వద్దా చెప్పండి? నెమ్మది కావాలా వద్దా? అసలు నెమ్మది వద్దని నీకు ఉన్నవారు ఎవరు ఉండరు. నా కుటుంబంతో శాంతితో, సమాధానంతో, నెమ్మదితో ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ వారి కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేయడానికి మటుకు ఒకడు తయారవుతాడు. వాడిని గురించి మనం జాగ్రత్త పడాలి. వాడు మన కుటుంబంలో ఎంటర్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. వాడిని మన కాళ్ళకి చితక తొక్కడానికి మన సిద్ధం మనసు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే మనకి చాలా అవసరమైనది ఏంటో ఇక్కడ చెప్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా. ఎస్ చెప్తున్నాడు ఇక్కడ. అది మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే, జాగ్రత్తగా ధ్యానించగలిగితే, జాగ్రత్తగా దేవుళ్ళ ముందు కొనసాగగలిగితే ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు. ప్రార్థన అనే ప్రాముఖ్యతమైన విషయం మీద నువ్వు ఎలా స్టాండర్డ్ అవ్వాలో దేవుడు మనకు గొప్పగా నేర్పిస్తాడు. చాలామంది వచ్చి ప్రార్థన అవసరం లేదన్నారు, 5 నిమిషాలు ప్రార్థన సరిపోద్ది అన్నారు, ప్రార్థన ఎక్కువ చెప్పి ఏం చేస్తామన్నారు. అసలు ప్రార్థన నువ్వు మోకరించి ప్రార్థన చేస్తా ఎంచేపు చెయ్యాలని దేవుడే మనకి శక్తినిస్తాడు. ప్రార్థనలో బలం తెలియదని చాలా మందికి. నిజమండి, అసలు ప్రార్థనలో ఉన్న బలం తెలిస్తే అసలు ప్రార్థన తక్కువ చేయండి అన్న మాట వల్లట రాదు ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే ప్రార్థన చాలా గొప్పది. ఎంత గొప్పదో, ఎంత గొప్పగా ప్రార్థన ఉంటుందో ఇక్కడ చాలా చక్కగానండి తిమోతి గారికి లెటర్ రాస్తూ పౌలు గారు అన్నమాట. నువ్వు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. నువ్వు నెమ్మదిగా బ్రతకాలన్నా, సుఖముగా బ్రతకాలన్నా నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంట పని? సమయమును పోనీయక. సమయమును పోనీయక. మరి ఏం చేయాలయ్యా అని మనం ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు, మనుషులందరి కొరకును అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, నెక్స్ట్ రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. హెచ్చరిక మాట. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో నెమ్మది లేదండి. చాలామంది బ్రతుకుల్లో సుఖం లేదండి. వారు అనుకుంటారు ఏదేదో జరిగిపోతుందని. చెప్తున్నా, మీ కుటుంబాల్లో ఓ భర్త, ఓ భార్య, మీ ఇద్దరి మధ్య సైక్యత లేదంటే, మీరిద్దరి మధ్య సమాధానం లేదంటే, మీ ఇద్దరి మధ్య నెమ్మది లేదంటే, ప్లేసులు మారితే నెమ్మది రాదు. మీ ప్లేసులు మారితే నెమ్మది రాదు. మీ మనసులో ఉన్న గలిబిలు తీసేయాలి. అడుగుతున్నా, మీరు ప్రార్థన చేస్తున్నారా? సహోదరుడా, సహోదరి,
ప్రార్థన అనే జీవితం మీలో ఉందా? మీ కుటుంబం బాగలేదు, పరిస్థితులు బాగలేదు, మరి మీ కుటుంబంలో అపవాదిగాడు గొడవలు సృష్టిస్తున్నాడు. ఎందుకు సృష్టిస్తున్నాడు? కారణం ఏంటనంటే మనం వాడికి చోటిచ్చాం. మీరు వాడికి చోటిచ్చారు కాబట్టి మీ కుటుంబంలో నెమ్మది ఉండట్లేదు, మీ కుటుంబంలో సుఖం ఉండట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడికెక్కడో తిరగడం కాదు, ముందు నీ కుటుంబంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రార్థన కూడా ఈరోజు చాలా మంది ప్రార్థన ఎలా చేస్తారంటే, అతను ఎలా చేస్తున్నాడు, ఇతను ఎలా చేస్తున్నాడు. నో, మానేయండి. నువ్వు దేవుని ఎదుట కల్మషం లేకుండా ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు అవతల వాడు చేసిన తప్పు ఎత్తు చూపుతారు. మనకు తెలియదా? బైబిల్లో లేదా? సుంకరి, పరిచయుడు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళినప్పుడు పరిచయుడి ప్రార్థన మనకి చెప్పాడుగా, గొప్పగా బతుకుతున్నాను, ఎదుటి వాడిని తప్పు చూపించాడు. దేవుడిగా ప్రార్థన ఇష్టం కాదు. నా కుమార్తె అంటున్నాడు ఆయన, నా కుమారుడా, మీరు నాతో మాట్లాడాలంటే మీలో మలినం అనేది ఉండడానికి వీలు లేదు. పాపులు మనవి నేను ఆలకించెను అన్నాడు ఆయన. నీ కుటుంబంలో నెమ్మది ఉండాలని, నీ కుటుంబంలో సమాధానం ఉండాలని ముందు మీ ప్రార్థన ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. నీ కుటుంబంలో సమాధానం కావాలని, కుటుంబంలో నెమ్మది కావాలని, కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా ఆత్మీయంగా సుమా, లోకంగా నువ్వు ఎన్నో కొనుక్కోవచ్చు, ఎన్నో ఆస్తులు పోగేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఉన్నతమైన స్థితిలో నువ్వు లోకపరంగా ఉండొచ్చు. ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నావు? వేషధారి ప్రార్థనలా వద్దండి, సమయాన్ని వ్యర్థం చేయొద్దండి. దయతో ఒక్కసారి నా సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ కుటుంబం సమాధానం లేదా? ఇది ఇక్కడ అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఈరోజు ఏ కుటుంబం అయితే నెమ్మదిగా లేదు, ఏ కుటుంబం అయితే సమాధానంగా లేదో, ఆ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా? మీరు అలా బ్రతుకు నిమిత్తము ఏం చేయాలి తెలుసా? ముందు మీరు ఒకరి మీద ఒకరు లేనిపోని ఆరోపణలు పెట్టుకోవడం కాదు, ఒకరు తిట్టుకోవడం కాదు, దెబ్బలాడుకోవడం కాదు. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? చుండగా చెప్తున్నాడు, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనయు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఉందా మీ జీవితంలో ప్రార్థన? ఒక్కసారి ఆలోచించండి. మీ మనసులో ఉన్న ప్రతి గలిబిలి తీసేయండి. అది మీరు తెచ్చుకున్నది కాదు, అపవాదిగాడు పెట్టేది. మిమ్మల్ని ప్రార్థనకి దూరం చేసేస్తాడు. మీలో గొడవలు ఉంటే, మీలో సమస్యలు ఉంటే, మీలో ఇబ్బందులు ఉంటే మోకరించి ప్రార్థన చేయనివ్వడు. ఒకవేళ మోకరించి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వేషధారి ప్రార్థనగా ఉంటుంది. ఆ ప్రార్థన ఎదుటివాడిని కించపరిచే ప్రార్థనగా ఉంటుంది. ఆ ప్రార్థన ఎదుటివాడి తప్పులు మోపే ప్రార్థనగా ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇది ఖచ్చితం ప్రేమని దేవుని వాళ్ళరా. మీ ప్రార్థన ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని దగ్గరికి చేరే ప్రార్థనలా ఉండాలి. కొంతమంది ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరేలా ఉండట్లేదు ప్రేమని దేవుని వాళ్ళ. దయతో మీ అందరికీ చేతులు దండం పెడుతున్నాను. నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరాలి, ఆయన చెవికి వినబడాలి. ఒకవేళ నువ్వు వేషధారిని ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఒకవేళ ఎదుటివాడిని కించపరచాలని ప్రార్థన చేస్తున్నా, ఎదుటివాడిని బాధ పెట్టాలని ప్రార్థన చేస్తున్నా, ఆ ప్రార్థన ఆయన దగ్గర చేరకుండా మేఘాలు అడ్డేస్తాయట. ఎలా వాక్యాలు ఉంటుందన్నమాట. మేఘాలు ఏం చేస్తాయి? అడ్డేస్తాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. ప్రార్థన ప్రాముఖ్యత మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో కుటుంబాలు నిలబడతాయి. ఒకవేళ కుటుంబంలో అలజడి రాని, కుటుంబంలో సమస్య రాని, కుటుంబంలో ఇబ్బంది రాని, ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉంటే అవన్నిటిని కూడా మనం తీసేయచ్చు. ఏ సమస్య ఉన్నా భయపడం. ఎందుకు? ప్రార్థన ఆయుధం నా దగ్గర ఉంది. ప్రార్థన ఆయుధం మన దగ్గర ఉంటే ఏ సమస్యకు మనం భయపడం. భర్త సరిలేడా? భయపడం. ప్రార్థన చేస్తాం, భర్త మారిపోతాడు.
భార్య సరిలేదా, ప్రార్థన చేస్తాం, భార్య మారిపోతాం. పిల్లలు సరిలేదా, ప్రార్థన చేద్దాం, మారుతాడు. దేవుడు చూసుకుంటాడు. ఎందుకు? దేవుడు ఉన్నాడుగా, నిన్ను విడవను ఎడబాయను అన్న దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఈరోజు. నా ప్రియ సహోదరి మరొక్కసారి చెప్తున్నా, నీ కుటుంబం నెమ్మది లేకపోయినా, నీ కుటుంబంలో సమస్య లేకపోయినా, సమాధానం లేకపోయినా దేవుడు శాంతినిస్తాను, సమాధానం ఇస్తానంటున్నాడు, నెమ్మదినిస్తానంటున్నాడు. దయతో సమయాన్ని వ్యర్థం చేయకండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకండి, వ్యర్థమైన మాటలు మీ నోట రానివ్వకండి. ప్రార్థనలో ఉన్నతంగా ముందుకు కొనసాగండి. వెళ్ళండి, గదిలోకి వెళ్ళండి, ప్రార్థన చేయండి. ఒకవేళ భర్త చెడు వ్యసనాలు తిరుగుతున్నాడా, చెడిపోయాడా, బాధపడొద్దు, ప్రార్థన చేయవద్దు. నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను మార్చుకో. ఒకవేళ నీ భార్య నీ మాట వినట్లేదా, నీ భార్య నిన్ను ఇబ్బంది పెడుతుందా, ఫస్ట్ నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు అక్కలే మాటలు మాట్లాడకు, నీ మాటను జాగ్రత్త, నీ నోటిని కాపాడుకో, ప్రార్థన చేయి. నీ ప్రవర్తన ద్వారా నీ భార్య మారుతుంది. దేవుడే మారుస్తాడు. మనకు దేవుడు ఉండగా భయం ఏంటి చెప్పండి? భయం ఏంటి? ఆయన మాట ఇచ్చాడుగా, నేను నమ్మదగిన దేవుడును, ఆయన వాగ్దానం ఇచ్చాడుగా, నేను విడవను ఎడబాయను. మరి ఎందుకంటే భయపడతారు? ఎందుకు భయపడతారు చెప్పంటారా? ప్రార్థన జీవితం లేకపోతే భయపడతారు, ప్రార్థన అనుభవం లేకపోతే భయపడతారు. ప్రార్థనలు 2 రకాలు ఉన్నాయండి. ఒకటి వేషధారణ ప్రార్థన, ఒకటి దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఏ ప్రార్థన మనం చేస్తున్నామో ఆలోచించండి. ఇక్కడైతే దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయమని ఖచ్చితంగా పౌలు గారు తిమోతి గారికి లెటర్ రాస్తూ చెప్పేశాడు. ఆ ప్రార్థన ఎవరికి ఇష్టపడి చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. 2వ వచనం, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవల్లని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు. అది కాబట్టి అందరికి ఏం కావాలి? అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం కావాలంటే ఏం కావాలి? ప్రార్థన జీవితం. ఈ ప్రార్థన జీవితం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఉంటారని దేవుడు ఈ సందర్భంగా, ఈ సమయంలో మనకు నేర్పించాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, దయతో మీరు ప్రార్థనలో ఉన్నతంగా ఎదగాలన్నా, ప్రార్థనలో గొప్పగా ఎదగాలన్నా మీ అందరికీ నేను కోరేది ఏంటంటే, ప్రతిరోజు ఎక్కుజామునే ఈ దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో మీరు కూడా పాలుభాగం పంచుకోండి. ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా యొక్క ఎక్కుజామునే ఈ యొక్క కార్యక్రమము జరపబడుతుంది. దయతో మీరందరూ కూడా మా పరిచర్య నిమిత్తము దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని మేము వ్యర్థం చేయకుండా, సమయాన్ని వ్యర్థం చేయకుండా గడిపేలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా రేపు కూడా ప్రతిరోజు కూడా ఇలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి మా కుటుంబం కొరకు మా యొక్క సేవ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. కొన్ని డీటెయిల్స్ ఏంటంటే, క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూప్ అనే గ్రూప్ కూడా ఉంది. విదేశాల్లో ఉన్నవారు ప్రతి శుక్రవారం కూడా దేవుని వాక్యమును ఇంచుమించు వాళ్ళకి 12 అవుతుంది, ఇక్కడ మనకి 3:30 అవుతుంది. ఆ టైంలో వారికి వాక్యం బోధిస్తున్నాము. చాలామంది ఆసక్తితో వింటున్నారు. వాళ్ళు ఇంకా గొప్పగా రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందలేని వారు ఉన్నారు. వారందరి గురించి ప్రార్థన చేయండి. ముఖ్యంగా విదేశాల్లో పని చేయడం అంటే చాలా కష్టం. వారు అక్కడ కష్టపడుతూ దేవుని పనిలో పాలుభాగం పంచుకుంటున్నారు. నేను చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టే విషయంలో కావచ్చు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు వారికి ఇబ్బందికర పరిస్థితి అయితే వారికి వెళ్ళి ఆ యొక్క ధనాన్ని ఇవ్వడం కావచ్చు, లేకపోతే మరొకటి ఏదైనా చదువుకోలేని వారిని చదివించే విషయంలో కావచ్చు, దేవుడు సహాయం చేస్తున్నాడు. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వారందరి గురించి ప్రార్థన చేయండి. అలాగే బలభద్రపురంలో ఉన్న మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరం అనే ఆ యొక్క సంఘంలో ఉన్న సహోదరులందరి గురించి కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని మేము ఇష్టపడుతున్నాము. వృద్ధులకి ఆశ్రమం కట్టాలని, అలాగే చాలా చెయ్యాలి అని తలంపు ఉంది. అలాగే లోకపరంగా కూడా నేను కష్టపడుతున్నాను. అలాగే దేవుని పనిలో కూడా ముందుకి దేవుడు ఇంకా గొప్పగా నన్ను తీసుకువెళ్ళాలని నేను కోరుకునేది ఏంటంటే, దేవుని పనిలో నిత్యము ప్రతి నిమిషము కూడా ఆయన పనిలోనే ఉండి కొనసాగాలనుకుంటున్నాను. అలా కొనసాగడానికి నా కుటుంబాన్ని పోషించుకుని, అలాగే నాకు ఇచ్చిన 2వ కుటుంబం సంఘంతో కూడా గొప్పగా సంఘంలో ఉన్నవారు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, ఇరుకులున్నా, సమస్యలు ఉన్నా, అవసరమైతే అది ఆర్థిక పరమైందైనా సరే తీర్చగలిగే సామర్థ్యం, స్తోమత దేవుడు నాకు ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపు మళ్ళీ ఇదే సమయంలో మళ్ళా
ఎక్కువజామున దేవుని వాక్య ధ్యాన పరిచర్లో కలుసుకుందాము. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, నువ్వు ఇచ్చిన గొప్ప ప్రేమను బట్టి నీకు వందనములు తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ వాక్యములు ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. నిజమే నాయన, మీరు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని తండ్రి సద్వినియోగం చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని, గొప్ప కార్యములు మా పట్ల మీరు జరిపిస్తారని. అలాగే తండ్రి నాయన, ఈ యొక్క వాక్యమును ఎంతమంది అయితే తండ్రి వారు ఖాళీ సమయంలో వింటారో, విన్నవారు తండ్రి ఈ యొక్క ప్రార్థన ప్రాముఖ్యత నేర్చుకుని తండ్రి నాయన, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తే దేవుడు శాంతి సమాధానం ఇస్తారు గుర్తెరిగి వాటి ప్రకారం బ్రతికి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ నన్ను సావాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు Hallelujah, hallelujah.